అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? 18 నెలల కాలంగా జరుగుతున్నటువంటి అరాచకం, సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఏదైతే మంత్రుల నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి దందాలు. మొన్నటికి మనం చూస్తే కుప్పంలో మహిళను చెట్టు కట్టేసినటువంటి తీరు. నిన్న చూస్తే ఏదైతే మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో పేకాట క్లబ్బుల్ని డైరెక్ట్ గా పట్టుకున్నటువంటి పరిస్థితి. మంత్రికి సంబంధం లేకుండా పేకాట క్లబ్బులు నడుస్తాయా? రెండు, ఎక్కడికక్కడ భూదందాలు పెరిగిపోతున్నాయని చెప్పి స్వయంగా ఉప ముఖ్యమంత్రి కంప్లైంట్ ఇచ్చినటువంటి తీరు. పేకాట క్లబ్బులు పోలీసులకు వాటాలు వస్తున్నాయి అని చెప్పి భీమవరం డీఎస్పీ మీద ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు. అదేవిధంగా మీరు చూస్తే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏదైతే సాక్షాత్తు తన నియోజకవర్గంలో నారాయణ స్కూల్ పక్కన ఉన్నటువంటి బిల్డ్ షాపుల్ని చూపించినటువంటి విధానం. డైరెక్ట్ గా గంజాయి అమ్ముతున్నారు ఎంపీ మనుషులు, కేసినేని చిన్ని అనుచరులు గంజాయి తీసుకుని వచ్చి అమ్ముతున్నారు తెలంగాణ నుంచి అని చెప్పి ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యాఖ్యానాలు. అదేవిధంగా చూస్తే ఎంపీ కాంట్రాక్ట్ చేస్తా ఉంటే ఎమ్మెల్యే 10% వాటా ఇవ్వలేదని పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఇది. అదేవిధంగా మనం చూస్తే ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రేషన్ మాఫియా సాక్షాత్తు జనసేన నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తా ఉంటే ఈ నెల్లేమో సీజ్ ద షిప్ అని చెప్పి అక్కడ ఓవర్ యాక్టింగ్ చేసినటువంటి పరిస్థితి. షిప్ పోయింది, బియ్యం పోయింది, మళ్లీ షిప్ వెళ్లి వచ్చింది, మళ్లీ పోతా ఉంది, అయినప్పటికీ పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు చూస్తే ముఖ్యమంత్రికి ఆఫీస్కి కోటవేటు దూరంలో, ముఖ్యమంత్రి ఆఫీస్కి అతి దగ్గరలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఆఫీస్కి దగ్గరలో మంత్రులందరూ ఉండేటటువంటి అదే మంగళగిరిలో డీజీపీ ఆఫీస్ ఉన్నటువంటి మంగళగిరిలో ఏదైతే 13 ఏళ్ల అమ్మాయిని నలుగురు అత్యాచారం, తండ్రి కొడుకులు అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన. ఏదో పీకుతాము లేదంటే ఏదో చెప్తున్నారు కదా, ఒక్కొక్కరిని తాట తీస్తాము, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు పేకాల్సింది ఎవరిని, తాట తీయాల్సింది ఎవరిని? ఇప్పుడు ఇలాంటి మాఫియాలను కదా తాట తీయాల్సింది. సాక్షాత్తు మీ ఆధ్వర్యంలోనే ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అసలు ఎక్కడుంది? అవినీతి పేరుకుపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెబుతున్నటువంటి పరిస్థితి. 18 నెలలుగా దమనకాండ నడుస్తా ఉంది, అవినీతి పేట్రేగిపోయింది, అరాచకాలకి అసలు అంతు అదుపు లేకుండా జరుగుతా ఉన్నాయనడానికి ఇది నిదర్శనం కదా. ఇప్పుడు నారా లోకేష్ ఏదో పీకుతాను, రెడ్ బుక్ గిడ్ బుక్ అన్నావు కదా, ఇదేనా? నీ నియోజకవర్గంలో 13 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం జరిగితే నువ్వేం పీకుతా ఉన్నావు? ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? తండ్రి కొడుకులు అత్యాచారం చేశారంట, అక్కడే డీజీపీ ఆఫీసు, అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, అక్కడే మంత్రుల కార్యాలయాలు. ఇంకొక ఆయన మొత్తం ఇది అరచేతిలో గీకుతాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. మరి ఇప్పుడు ఏం గీకుతారు? ఏం చేస్తారు మీరు వీళ్ళందరూ మక్కెలు ఎప్పుడు ఎరగొడతావు? నువ్వు దమ్ముంటే వాళ్ళ మక్కెలు కదా మీరు ఎరగొట్టాల్సింది. సో ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించండి, 18 నెలల అరాచకాన్ని ఖచ్చితంగా ముగింపు పలకాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతుందని మాత్రం గమనించమని చెప్తా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కనుక దెబ్బతింది అంటే మటుకు టూరిజం దెబ్బతినేస్తాయి రాష్ట్రంలో. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ని మేము మీకేంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు. అంటే మీరు ఇంక బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఇంకా మీరు బెదిరించడం మానేయాలి. అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో అప్పుడు ఏంటి? అలాంటి పరిస్థితులు రావు. ఎందుకు రావు కూడా చెప్తాం. దీనికి నేను లాజికల్ రీజనే చెప్తాను. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్, అది తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ, ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత, దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాం. అవసరమైతే అంటే అందుకనే చెప్తున్నా, మీరు ఆ భాషను వదిలేయండి. మీరు గొప్పగా మీరు వెళ్ళండి, నాకే ఇబ్బంది లేదు. కానీ మీరు రౌడీలను వెనకేసుకొస్తాం, గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం. తెనాల్లో గంజాయి రౌడీలను పోలీసులు పెడితే వాళ్ళకి మద్దతుగా పోలీసులకి వెళ్ళారు, వీళ్ళు మన జ్యుడిషియరీకి వెళ్ళారు, న్యాయ వ్యవస్థకి.
న్యాయ వ్యవస్థని ఈ రోజున ఏదైనా చేద్దామంటే పోలీసులు ఇబ్బంది పడతాం సార్, చేస్తే మళ్ళీ పోలీసు మనకి కేసులు పెడతారేమోనని, జ్యుడిషియరీ కేసులు అవుతాయేమని, జ్యుడిషియరీ మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని. మరి లా అండ్ ఆర్డర్ మరి ఎలా హ్యాండిల్ చేస్తాం? మరి ఒకవైపు ఏమో జ్యుడిషియరీలో ఢిల్లీ హైకోర్టు అయితే నా రిమెంబర్, నాకు సరిగా ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, కానీ ఒక హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జి ఒక ఆయన మాట్లాడింది, ఒక రేప్ జరిగితే అంగచ్ఛేదం చేయండి వాడు చేసిన వాడికి అని అంత కోపం వచ్చేసింది ఆయనకి. మరి దెబ్బ కూడా కొట్టకూడదు క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసుకునే క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది? నేరాలు ఎక్కడ ఆగుతాయి? ఒక 10 మంది కూర్చొని, ఒక ఫ్యామిలీ ఒక హోటల్కి వెళ్దామో లేదంటే ఒక బీచ్కి వెళ్దామంటే 10 మంది కూర్చొని రౌడీలు ఏడిపిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి పారిపోతారు? క్రిమినల్స్ వస్తే, పోలీసులు నిలబడకపోతే. అందుకని మీరు పదవి బాధ్యతలో ముఖ్యంది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుంది. మీ స్థాయిలో మీకు కనిపిస్తే స్థానిక పోలీసులకు, పనిచేసే పోలీసులకు మీరు మద్దతుగా నిలబడండి, బలంగా నిలబడాలి. తప్పులు జరుగుతున్నాయి, కరెక్ట్ చేయండి వాటిని. అంటే క్రిమినాలిటీ మీకు కనుక పెరిగిపోయింది అంటే మటుకు ఈ రాష్ట్రాన్ని ఇంకెవడు బాగు చేయలేడు. అందరికీ భయాలు ఉన్నాయి. వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు